హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తోటి రావడం జరిగింది. ఏంటి ఆ టాపిక్ అంటే, కొన్ని పర్టికులర్ మోడల్స్కి అంటే రెడ్మీ నోట్ 7 ఉంది, రెడ్మీ నోట్ 7 తర్వాత రెడ్మీ 9A మొబైల్ ఉంది, రెడ్మీ 9A, అలాగే కొన్ని ఇటువంటి మోడల్స్లో కొన్ని మోడల్స్కి ఒక ర్యామ్ ఐసీ అని ఒక సపరేట్గా ఒక చిన్న ఐసీ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యామ్ ఐసీ వీడీ ర్యామ్ అంటారు, దాన్ని బగ్ ఫర్ వీడీ ర్యామ్ అంటారు. ఆ ర్యామ్ ఐసీ ప్రాబ్లం వస్తే మొబైల్లో ఎటువంటి కంప్లైంట్ వస్తుంది, ఆ ప్రాబ్లంను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా సాల్వ్ చేసుకోవాలి విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వస్తున్నాను. ఆల్రెడీ ఈ విషయం గురించి మీకు తెలుసుంటే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీకు కానీ తెలియకపోతే ఒకసారి ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఏంటి ఆ ప్రాబ్లం, ఎలా వస్తుంది, ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆ కంప్లైంట్ ఉందని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. ఓకేనా? మరి చూద్దామా మరి. రైట్, మామూలుగా నార్మల్ బోర్డులో ఈ వీడీ ర్యామ్ ఐసీ ఏదైతే ఉందో దాన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది చూసారా, ఇది నోట్ 7 మదర్ బోర్డు. నోట్ 7 మదర్ బోర్డు. నోట్ 7 మదర్ బోర్డులో ఇది మెయిన్ పవర్ ఐసీ, ఇది వచ్చేసి సెకండరీ పిఎం ఐసీ, తర్వాత ఇది వచ్చేసి మనకి సిపియు, ఇది వచ్చేసి మనకి ఈఎంఎంసి. ఓకేనా? దీంట్లో ఈ మోడల్ ఎడ్ చేశారంటే ర్యాము రోము రెండు ఒకే దాంట్లో ఇచ్చాడు. BGA 254 ఈఎంఎంసి ఇది. ఓకేనా? ఇది దీని గురించి పక్కన పెడదాం. దీంట్లో ఇక్కడ చూసారా, ఒక చిన్న ఐసీ ఇస్తాడు. ఈ చిన్న ఐసీనే వీడీ ర్యామ్ ఐసీ అంటారు సింపుల్గా. ఓకేనా? ఈ ర్యామ్ ఐసీ కంప్లైంట్ గాని వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం వస్తుంది బోర్డులు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక మోడల్. తర్వాత రెడ్మీ 9A తీసుకున్నాను చూడండి, రెడ్మీ 9A చూపిస్తున్నాను. ఇది రెడ్మీ 9A మొబైల్. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ పిఎంఐసి, మెయిన్ పవర్ ఐసీ. ఇది వచ్చేసి ఈఎంఎంసి, ఇది వచ్చేసి మనకి ర్యామ్. ఓకేనా? ఇది ర్యాము, ఇది ఈఎంఎంసి అంటే రోము, ఇది వచ్చేసి మనకి సిపియు. ఓకేనా? ఇక్కడ వీడీ ర్యామ్ ఐసీ ఆడ ఉందంటే ఇక్కడ ర్యామ్ పైన ఉంది చూసారా, ఇదిగోండి, ఇది YZY అనే నేమ్ తోటి ఉంది చూసారా, ఇది వీడీ ర్యామ్ ఐసీ. ఓకేనా? ఇలా కొన్ని మోడల్స్కి సపరేట్గా ర్యామ్ ఐసీ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ర్యామ్ ఐసీ కానీ మనకి కంప్లైంట్ వస్తే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ చూడండి, నంబర్ చూడండి, U2802 ఉంది. U2802 వేయడం చూడండి లేఅవుట్లో, చూడండి కనిపిస్తుంది కదా, ఇది U2802. ఒకసారి స్కెమాటిక్ చూపిస్తాను చూడండి. ఇది మనకి ఆ ఐసీ యొక్క స్కెమాటిక్, ఆ మోడల్ యొక్క స్కెమాటిక్. ఓకేనా? వీటిలో మనకి ఈ ఐసీకి ఇన్పుట్ ఏంటి, గ్రౌండ్ ఏంటి, ఈ ఐసీకి ఏ లైన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఏ లైన్స్ మనకి అవుట్ అవుతున్నాయో క్లియర్ కట్గా మనకి ఈ స్కెమాటిక్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ నోట్ 7ది చూపిస్తాను చూడండి. ఏం లేదు, ఈ ఐసీ ఈ మోడల్లో ఉందా లేదనేది మనకి ఎట్లా మనకి ఐడెంటిఫై అవుతుంది అంటే సింపుల్ లాజిక్ ఏం లేదు. ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ మన సెర్చ్ బార్ ఉంది. సెర్చ్ బార్లోకి వెళ్ళి మనకి వీడీ ర్యామ్ అని టైప్ చేయండి. వీడీ ర్యామ్ అని టైప్ చేసి సెర్చ్ చేశారంటే ఆ ఐసీ ఉంటే మీకు ఆ పేజ్ నెంబర్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది టోటల్గా 22 పేజ్ నెంబరు. మనం ఎక్కడ ఉన్నాం, పేజ్ నెంబర్ 10లో ఉన్నాం. ఓకేనా? ఇది పేజ్ నెంబర్ 10. పేజ్ నెంబర్ 10లో వీడీ ర్యామ్ అనే ఐసీ గురించిన స్కెమాటిక్ డయాగ్రామ్ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది ఐసీ. ఓకేనా? ఈ ఐసీకి ఫస్ట్ ఈ ఐసీ వర్క్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఇన్పుట్ కావాలి. ఈ ఐసీ వర్క్ చేయాలంటే మనకి ఇన్పుట్ కావాలి. ఇన్పుట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే VPH పవర్ అని రాస్తుంది. ఇక్కడ చూడండి, VPH పవర్, Vin వోల్టేజ్ ఇన్పుట్. ఓకేనా? ఏ బాల్స్ మీదకి వస్తుంది ఇది, ఈ బాల్ నెంబర్ A1, బాల్ నెంబర్ B1, బాల్ నెంబర్ C1. A1, B1, C1 బాల్ నెంబర్ మీదకి ఈ ఇన్పుట్ అనేది రెండు కెపాసిటర్ల ద్వారా ఈ రెండిటికి కామన్ గా ఒక గ్రౌండ్ ఇచ్చాడు, P గ్రౌండ్. ఓకేనా? రెండిటికి కామన్ గా ఒకటే గ్రౌండ్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి,
ఈ రెండు కెపాసిటర్ త్రూ ఎక్కడ విపిహెచ్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఛార్జింగ్ ఐసీ నుంచి. ఈ మోడల్లో ఛార్జింగ్ ఐసీ ఏముంటుందంటే మెయిన్ పిఎంఐసి. మెయిన్ పిఎంఐసి దగ్గరే మనకి విపిహెచ్ కాయిల్ అనేది మనకి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది మెయిన్ పిఎంఐసి. మెయిన్ పిఎంఐసి అయితే విపిహెచ్ కాయిల్ ఇది విపిహెచ్ కాయిల్. ఓకేనా? వి బస్ లైన్ అనేది ఈ B2B కనెక్టర్ ద్వారా ఈ ఛార్జింగ్ ఐసీకి వస్తుంది. ఆ తర్వాత విపిహెచ్ అనేది ఈ కాయిల్ ద్వారా జనరేట్ అవుతుంది. ఆ తర్వాత వి బ్యాట్ అనేది మనకి ఈ బ్యాటరీ కనెక్టర్ మీదకి వెళ్తుంది. ఓకేనా? రైట్. ఇది విపిహెచ్ కాయిల్. ఈ విపిహెచ్ కాయిల్ దగ్గర జనరేట్ అవుతుంది విపిహెచ్ పవర్ అనేది. ఎంత వోల్టేజ్ వస్తుంది? 3.7 to 4.2 వోల్టేజ్ మనకి రావడం జరుగుతుంది. 3.7 నుంచి 4.2 వోల్టేజ్ వరకు మనకి వోల్టేజ్ రావడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనకి ఏమవుతుంది? విపిహెచ్ జనరేట్ అయింది. ఆ విపిహెచ్ పవర్ అనేది ఈ టోటల్ బోర్డులో ఎక్కడెక్కడికైతే మనకి 3.7 వోల్టేజ్ అవసరమో అక్కడికల్లా వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం ఈ ర్యామ్ ఐసీ ఉంది చూసారు ఇక్కడ, ఈ ర్యామ్ ఐసీ కూడా ఇన్పుట్ వస్తుంది. అంటే విపిహెచ్ పవరే ఈ ర్యామ్ ఐసీకి ఇన్పుట్ గా వస్తుంది, వీడి ర్యామ్ ఐసీకి. ఓకేనా? సేమ్ దాంట్లో కానీ ఇది 9A మోడల్లో కానీ, 9A అంటే ఎంటీకే చిప్ సెట్, ఈ నోట్ 7 అంటే క్వాల్కమ్ చిప్ సెట్. క్వాల్కమ్ చిప్ సెట్లు అయినా నేమ్ మారుతుంది. ఇక్కడ చూడండి, విసిస్ అని ఇచ్చాడా? ఇదిగోండి విసిస్. ఎంటీకే మొబైల్ వచ్చేసరికి మనకి విసిస్ అంటాడు. అదే క్వాల్కమ్ చిప్ సెట్ అనుకోండి విపిహెచ్ అంటాడు. అదే శాంసంగ్ అనుకోండి వి బ్యాట్ అంటాడు. ఓకేనా? వి బ్యాట్ అన్నా, విపిహెచ్ అన్నా, శాంసంగ్ లో వి బ్యాట్ అన్నా, ఎంటీకేలో విసిస్ అన్నా, క్వాల్కమ్ చిప్ సెట్ లో విపిహెచ్ పవర్ అన్నా అంతా ఒకటే. 3.7 to 4.2 వోల్టేజే వస్తుంది. ఓకేనా? మరి శాంసంగ్ లో మామూలుగా వి బ్యాట్ అంటే ఎంటీకేలో క్వాల్కమ్ లో వి బ్యాట్ కదా అంటే దానికి నేమ్ మారుతుంది. శాంసంగ్ లో వి బ్యాట్ విపిహెచ్ పవర్ అంటాడు, విసిస్ అంటాడు, వి బ్యాట్. శాంసంగ్ మొబైల్లో వి బ్యాట్ ని వి బ్యాటరీ అంటాడు, వి బ్యాటరీ అని అంటారు. ఓకేనా? అది మీకు హార్డ్వేర్ సొల్యూషన్ కొంచెం రీడ్ చేయగలిగినా మీకు ఆ విషయం అర్థమైద్ది. నో టెన్షన్. ఓకేనా? ఇప్పుడు ఐసీలోకి ఇన్పుట్ పవర్ వచ్చింది. ఇన్పుట్ పవర్ వచ్చిన తర్వాత మనకి అంటే ప్లస్ వోల్టేజ్ వచ్చింది. మనకి ఇమీడియట్ గా ఏం కావాలంటే గ్రౌండ్ కనెక్టివిటీ కావాలి. ఇక్కడ చూడండి, గ్రౌండ్ కనెక్టివిటీ కావాలి. ఇక్కడ చూడండి, PGND1, PGND2, PGND3. ఎందుకు 3 గ్రౌండ్స్ ఇచ్చాడు? 3 గ్రౌండ్స్ ఎందుకు ఇచ్చాడు మనకి అంటే సింపుల్ లాజిక్ ఏం లేదు. ఇన్పుట్లు ఎన్ని ఉంటే మనకి గ్రౌండ్ కూడా అంతే. అంటే ప్లస్ వోల్టేజ్ ఎన్ని ఉంటే గ్రౌండ్ కూడా మాక్సిమం మనకి అన్నే ఉంటుంది. అంటే ఒక్కొక్క పాజిటివ్ వోల్టేజ్ కి ఒక్కొక్క గ్రౌండ్ అన్నట్టు, సింపుల్ చెప్పాలంటే. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. గ్రౌండ్ అంటే ఏదో గ్రౌండే కదా, ఎక్కడో దగ్గర ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటారు. కానీ అది పొరపాటు అండి. గ్రౌండ్ విషయంలో ఆ విధంగా చేయొద్దు. ఆ విధంగా చేశారంటే మీరు ఇబ్బంది పడటం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ప్రాబ్లం అయితే ఫైండ్ అవుట్ కాదు. ఓకేనా? ఇక్కడ చూడండి, VIN1 ఉందా, VIN2 ఉందా, VIN3 ఉందా? అంటే వోల్టేజ్ ఇన్పుట్ 1, వోల్టేజ్ ఇన్పుట్ 2, వోల్టేజ్ ఇన్పుట్ 3. దానికే PGND1, PGND2, PGND3. ఓకేనా? ఇది ఒక్కొక్క పాజిటివ్ వోల్టేజ్ కి ఒక్కొక్క నెగిటివ్ గ్రౌండ్ అన్నట్టు. ఓకేనా? రైట్. ఈ ఏ బాల్స్ మీద ఉన్నాయి? A3 బాల్ మీద, B3 బాల్ మీద, C2 బాల్ మీద గ్రౌండ్. మూడిటికి కామన్ గా ఒకటే గ్రౌండ్ మనకి ఇవ్వడం జరిగింది. సేమ్ నోట్ 7 లో చూద్దామా? ఇక్కడ చూడండి, విపిహెచ్ పవర్ ఎన్ని అయింది? విపిహెచ్ పవర్ ఎన్ని అయిన తర్వాత మనకి ప్లస్ వోల్టేజ్ వచ్చింది, మైనస్ వోల్టేజ్ మనకి గ్రౌండ్ కావాలా? ఇక్కడ చూడండి, PGND1, PGND, A3, B3, C2 మూడింటికి కామన్ గా గ్రౌండ్ ఒకటే ఇవ్వడం జరిగింది. ఓకేనా? అంతే కదా. ఈ ఒక ప్లస్ కి ఒక గ్రౌండ్, సెకండ్ ప్లస్ కి సెకండ్, థర్డ్ కి థర్డ్ గ్రౌండ్. రైట్. ఇప్పుడు ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చింది. ప్లస్ అంటే ఇన్పుట్ వచ్చింది కాబట్టి ఇన్పుట్ వచ్చింది, గ్రౌండ్ కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. ఈ రెండు ఉంటే సరిపోద్దా? ఐసీ వర్క్ చేస్తుందంటే వర్క్ చేయదు. మరి ఏం కావాలి? దానికి ఎనేబుల్ కావాలి. ఇక్కడ చూడండి, LP4X కంట్రోల్ బక్ ఎనేబుల్ అని ఒక EN అనే నేమ్ తోటి ఒక లైన్ D2 అనే బాల్ మీదకి వస్తుంది. ఈ లైన్ మీద క్లిక్ చేస్తున్నాను, ఫైండ్ నెక్స్ట్ కొడుతున్నాను. చూడండి ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఫైండ్ నెక్స్ట్.
ఇక్కడ చూడండి, ఇది సిపి నుంచి కాదు, సెకండరీ పిఎం నుంచి వస్తుంది. U801C, U801 అనేది సెకండరీ పిఎం, U501 అనేది మెయిన్ పిఎం. సెకండరీ పిఎం నుంచి వస్తుంది. సెకండరీ పిఎంలో ఇక్కడ చూడండి బాల్ నెంబరు, సెకండరీ పిఎంలో బాల్ నెంబరు 157 మీద నుంచి ఈ ఎనేబుల్ సిగ్నల్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి పుల్ అప్ ఫర్ LPDDR4 ఐసీలో ఇంక్లూడ్ చేస్తున్నారు, పుల్ అప్ రిజిస్టర్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నారు. 157 అనే బాల్ నెంబర్ మీద నుంచి ఈ ఎనేబుల్ సిగ్నల్ అనేది అవుట్ అవుతుంది. ఎక్కడికి అవుట్ అవుతుంది? ఈ ర్యామ్ ఐసీకి వెళ్తుంది. ఈ ర్యామ్ ఐసీకి కేవలము ఈ ఎనేబుల్ సిగ్నల్ మాత్రమే వెళ్తుందంటే పైన మళ్ళీ దీనికి ఈ లైన్కి ఏమీ కనెక్ట్ అయింది చూడండి, VREG L13A 1.8 వోల్ట్. ఓకేనా, 1.8 వోల్ట్ అయితే ఈ ఎనేబుల్ సిగ్నల్ లైన్ మీద కనెక్ట్ అయి ఉంది. ఇక్కడ NCN ఇచ్చాడు కాంపోనెంట్, నో కనెక్షన్ లేదా నాట్ కనెక్టెడ్. ఓకేనా, నో ప్రాబ్లం. 1.8 వోల్టేజ్ అనేది ఈ లైన్ మీద మనకి ట్రావెల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎనేబుల్ సిగ్నల్ అనేది వెళ్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. రైట్, ఇప్పుడు మనకి VPH పవర్ వచ్చింది, అంటే పాజిటివ్ వోల్టేజ్ వచ్చింది, గ్రౌండ్ కనెక్టివిటీ ఉంది, తర్వాత ఎనేబుల్ సిగ్నల్ కూడా మనకి వచ్చింది. ఈ మూడు వస్తే సరిపోద్దా ఐసీ వర్క్ చేస్తుంది అంటే, ఈ మూడు వస్తే మాక్సిమం ఐసీ వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ మనకి I2C లైన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. BLSP2 I2C సీరియల్ క్లాక్, BLSP2 I2C సీరియల్ డేటా. ఓకేనా, ఈ రెండు లైన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇవి CPU నుంచి వస్తాయి. ఓకేనా, E2 D3 అనే బాల్ మీదకి ఈ I2C లైన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి. క్వాల్కామ్ చిప్సెట్ లో I2C లైన్స్ అని పేరు మెన్షన్ చేయగానే మనకి ఏం అర్థం అవ్వాలంటే, I2C లైన్స్ లో రెండు పుల్లప్ రెజిస్టర్స్ ఉంటాయి. ఆ పుల్లప్ రెజిస్టర్స్ కి ఆ రెండు లైన్స్ కి కూడా పవర్ ఐసీ నుంచి 1.8 వోల్ట్ అనేది వస్తుంది అని రాసుకో అని మనకి గుర్తుండాలి. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ క్లిక్ చేశాను, ఫైండ్ నెక్స్ట్ కొడుతున్నాను. చూడండి, ఇదిగోండి, ఇది ఏమైసి U201, ఇది సిపియులో GPIO సెక్షన్, సిపి నుంచి డైరెక్ట్ గా అంటే ఐసీ నుంచి డైరెక్ట్ సిపికి వచ్చిందని కంగారు పడద్దు. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ కొట్టామంటే ఇక్కడ మనకి చూడండి SMB I2C, ఇక్కడ చూడండి BLSP2 I2C సీరియల్ డేటా, సీరియల్ క్లాక్. ఈ రెండిట్లో కూడా, ఈ రెండు లైన్స్ లో కూడా పుల్ అప్ రెజిస్టర్స్ ఉన్నాయి, 2.2 కిలో ఓమ్స్ రెజిస్టర్స్ ఉన్నాయి. రెండు ఒకటే వాల్యూ ఉంటాయి. I2C లైన్స్ లో ఉన్న ఏ రెజిస్టర్ అయినా కానీ 2.2 కిలో ఓమ్స్ మాత్రమే ఉంటుంది. ఆ రెజిస్టర్ కానీ ప్రాబ్లం వచ్చిందంటే మనకి ఈ లైన్ అనేది అంటే సిపి నుంచి వచ్చే డేటా అనేది ప్రాపర్ గా ట్రాన్స్ఫర్ వేరే ఐసీకి అవ్వదు. డేటా ట్రాన్స్ఫర్ రిసీవింగ్ కాకపోతే ఐసీ వర్క్ చేస్తుంది అంటే వర్క్ చేయదు. ఓకేనా, ఇక్కడ చూడండి VREG L13A 1.8 వోల్ట్ అనేది ఈ రెండు రెజిస్టర్స్ కి, అంటే ఒక సైడ్ ఏమో వోల్టేజ్ వస్తుంది, ఇంకో సైడ్ ఏమో సిపి నుంచి వచ్చే క్లాక్ డేటా అనేది ఎంత స్పీడ్ లో రైట్ అవ్వాలి, ఎంత స్పీడ్ లో ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎంత స్పీడ్ లో రిసీవింగ్ అవ్వాలనేది ఈ క్లాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, డేటా అనేది సిపి నుంచి ఐసీకి ట్రాన్స్ఫర్ రిసీవింగ్ అనేది జరుగుతుంది. అంటే సిపి నుంచి ర్యామ్ ఐసీ నుంచి మళ్ళీ సిపియుకి డేటా అనేది ట్రాన్స్ఫర్ రిసీవింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చేసినాయి, ఇక్కడ ఇన్పుట్ ఎనేబుల్ ఉంది, తర్వాత I2C లైన్ కనెక్ట్ అయ్యి మనకి ఇవి కావాలి, స్విచ్చింగ్ అవ్వాలి. ఇక్కడ మనకి కాయిల్ కనపడుతుంది, ఇది చూడండి ఎంత వాల్యూ ఉంది, 47 స్విచ్చింగ్. వోల్టేజ్ అనేది 2 అవుట్పుట్ కాయిల్ మీద, ఈ కాయిల్ కి మనకి వోల్టేజ్ అనేది మనకి ఆటో కంపోర్ట్ ఇస్తుంది. ఎందుకు అంటే మొబైల్ చూసినప్పుడు ఏమేమి ప్రాపర్ అనేది అందరూ, ఒకవేళ అదర్ ఇన్స్టిట్యూట్ లో కవర్ చేస్తుంటే నో ప్రాబ్లం, హ్యాపీ, వాళ్ళని చేయగలరు. అంటే మా ఇన్స్టిట్యూట్ లో వచ్చిన వాళ్ళే చేయగలరు, నేను చెప్పట్లేదు. కానీ అంటే నేను చెప్పున్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అదర్ ఇన్స్టిట్యూట్ పరిస్థితి డెడ్ సెక్షన్ లో
ఎంత డీప్గా ఇల్లు ఉన్నారు అనేది నాకు తెలియదు. ఓకే, వాళ్ళని వదిలిపెట్టేద్దాం. ఏం చేస్తారు, మొబైల్ డెడ్ కండిషన్లో వస్తే పోర్టు తీసుకుంటుందో చెక్ చేస్తారు. పోర్టు కానీ తీసుకుంటుంది అనుకోండి, పోర్టు తీసుకుంటే ఏం చేయాలి, జనరల్గా ఎవరేం చేస్తారంటే ఫుల్ ఫ్లాష్ చేస్తారు. నార్మల్గా ఫుల్ ఫ్లాష్ చేసినా అది అవ్వలేదు అంటే, ఫుల్ ఫ్లాష్ పూర్తిగా కంప్లీట్ అయినా, లేదంటే ఫుల్ ఫ్లాష్ అనేది ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఒకే ఇమేజ్ దగ్గరకు వచ్చి ఫెయిల్ అవుతుంటుంది. సాఫ్ట్వేర్లో ఒకే ఇమేజ్ దగ్గరకు వచ్చి ఫెయిల్ అవుతాం. మనం ఏం చేస్తామంటే ఈఎంఎంసి చిప్ రిమూవ్ చేసి ప్రోగ్రామింగ్ అని చేసి హెల్త్ సెట్ అయితే మనం చేయడం జరుగుతుంది. హెల్త్ సెట్ చేసినా కానీ మనకి ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అప్పుడు మనం ఏం చేయాలనేది చాలా మందికి అర్థం కాదు. ఓకేనా, హెల్త్ సెట్ చేస్తాము, ఫుల్ ఫ్లాష్ చేస్తాము, మళ్ళీ బోర్డుకి ఫిక్స్ చేస్తాము. బోర్డుకి ఫిక్స్ చేసిన తర్వాత మనకి మొబైల్ ఆన్ అవుద్దంటే ఆన్ కాదు. ఆన్ కాకుండా మరి ఏం ప్రాబ్లం వస్తుందంటే, క్వాల్కామ్ చిప్ సెట్ అయితే ఆటో క్వాల్కామ్ పోర్ట్ వస్తుంది. ఎంటీకే చిప్ సెట్ అనుకోండి, ఎంటీకే పోర్ట్ తీసుకుంటుంది, ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వదు. టర్న్ ఆన్ కావట్లేదని చెప్పి మళ్ళీ మనం ఏం చేస్తామంటే యూఎస్బీ ద్వారా ఫుల్ ఫ్లాష్ చేస్తాము. యూఎస్బీ ద్వారా ఫుల్ ఫ్లాష్ చేసినా మనకి ప్రాబ్లం సాల్వ్ కాదు. ఎందుకు సాల్వ్ కాదంటే, ఈ ర్యామ్ ఐసీ కానీ సపరేట్ కానీ ఇచ్చుండంటే ఇటువంటి కండిషన్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఆలోచించాలి. ఏం ఆలోచించాలి, బోర్డులో మనకి హెల్త్ ప్రాబ్లం సెట్ చేసినాము. ఫస్ట్ ఆటో క్వాల్కామ్ పోర్ట్ తీసుకుంది, మనం ఫుల్ ఫ్లాష్ చేసాము. ఫుల్ ఫ్లాష్ చేసినా మనకి ప్రాబ్లం సాల్వ్ కాలేదు. మరి చిప్ తీసాము, హెల్త్ సెట్ చేసాము, హెల్త్ ప్రాబ్లం ఉండింది, హెల్త్ కూడా సెట్ చేసాము, అయినా మనకి ప్రాబ్లం సాల్వ్ కాలేదంటే కొంచెం ఆలోచించాలి. ర్యామ్ ఐసీ ఏమైనా సపరేట్గా ఇచ్చున్నారా లేదని చూసుకోవాల్సి వస్తుంది. ర్యామ్ ఐసీ కానీ సపరేట్గా ఇచ్చున్నారు అనుకోండి, అక్కడే మనం కొంచెంసేపు ఆగి ఏం చేయాలంటే ఆ ర్యామ్ ఐసీకి ఫస్ట్ ఇన్పుట్ వస్తుందా లేదా చూసుకోవాలి. ఇన్పుట్ వస్తుంది, గ్రౌండ్ కనెక్టివిటీ ఉందా లేదా చూసుకోవాలి. గ్రౌండ్ కనెక్టివిటీ ఉంది. తర్వాత సెకండరీ పిఎంఐసి నుంచి మనకి LP4X కంట్రోల్ బక్ ఎనేబుల్, ఈ ఎనేబుల్ సిగ్నల్ అనేది వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకసారి దీని మీద కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ పిఎంఐసి ఎనేబుల్ 1 ఉందా, ఇదిగోండి వస్తుందా. ఇక్కడ VIO 18 PMU అని ఇంకొక లైన్ ఉంది కింద, VIO 18 PMU ఇది వోల్టేజ్ VCL, ఒక 1.8 వోల్ట్, తర్వాత ఒక 3.7 to 4.2 వోల్ట్, తర్వాత CPU నుంచి క్లాక్ డాటా, పిఎంఐసి నుంచి ఎనేబుల్. ఓకేనా, ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనకి ఏం కావాలంటే అవుట్పుట్ రావాలి. ఇక్కడ చూడండి, స్విచ్ 1 స్విచ్ 2 ఉంది, Vout, స్విచ్ 1 స్విచ్ 2, స్విచ్ 1 స్విచ్ 2, A2 B2, ఇది కాయిల్. ఎంత వోల్టేజ్ వస్తుంది దీని మీద అంటే 0.6 వోల్ట్. ఎక్కడికి వెళ్తుంది ఈ వోల్టేజ్ అంటే, ఇక్కడ చూడండి సింపుల్గా ఎక్కడికి వెళ్తుంది, ఇది డబుల్ క్లిక్ ఇచ్చాము, సెలెక్ట్ అయింది, ఫైండ్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, U801C LPDDR4X, ఇది ర్యామ్. దీనికి 9A మొబైల్కి ర్యాము రోము రెండు సపరేట్గా ఇచ్చాడు, ఇది గమనించాలి. ఇదిగోండి, ఇది రోము, ఇది వచ్చేసి ర్యామ్. ఓకేనా, ఈ ర్యాము రోము రెండు సపరేట్గా ఇచ్చాడు కాబట్టి ఎక్కడికి వచ్చింది ఇది నంబర్ ఎంత వచ్చిందా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి U801C, ఇదిగోండి U801, ఇదేంది, ఇది ర్యామ్, ఇది ర్యామ్. తర్వాత మనకి ఇది ఈఎంఎంసి. ఓకేనా, సపరేట్గా ఇచ్చాడు కాబట్టి ఇది ర్యామ్కి వెళ్ళింది డైరెక్ట్గా. ఇక్కడ నోట్ 7లో ఆ విధంగా లేదు. నోట్ 7లో ఏ విధంగా చూడండి, ఒకసారి చూపిస్తాను. అది కూడా నోట్ 7కి వచ్చేసరికి మనకి ర్యామ్ సపరేట్గా ఇవ్వలేదు, ర్యామ్ రోమ్ రెండు ఈఎంఎంసీలోనే ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్కడికి వస్తుంది అంటే
ఈఎంఎంసీ దగ్గరకే వస్తుంది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది LP4X వీరేక్ LP4X 0.6 వోల్ట్ ఆ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైండ్ నెక్స్ట్ కొడుతున్నాను. చూడండి, ఫైండ్ నెక్స్ట్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇది LPDDR అని రావాలి. LPDDR4 BGA నెంబర్ BGA 254 FBGA 254 బాల్ ఉన్న ఈఎంఎంసీ ఇది. ఇక్కడ చూడండి U1001 ఇది ఈఎంఎంసీ. ఓకేనా? దానిపైన చూడండి, ఇది వీడి ర్యామ్, ఇది వచ్చేసి మనకి ఈఎంఎంసీ. ర్యామ్ రోమ్ సపరేట్ లేవు కాబట్టి రెండు ఒక దాంట్లో ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఈఎంఎంసీకి ఇది వెళ్ళడం జరుగుతుంది. దీనికి ఏంటంటే ఐడియాకి ఏంటంటే రోము రెండు సపరేట్గా ఇచ్చాడు కాబట్టి అవి ఎక్కడికి వెళ్ళాలో ఆ ర్యామ్కి వెళ్తున్నాయి డైరెక్ట్గా. ఓకేనా? ఈ వోల్టేజ్ కానీ మనకి మిస్ అయిందంటే మనకి ఆటో క్వాల్కమ్ పోర్ట్ అనేది వస్తుంది, ఆటో ఎంటీకే పోర్ట్ అనేది మనకి వస్తుంది. పోర్ట్ వచ్చిందని మనం ఫ్లాష్ చేసినా, ఈఎంఎంసీ రీప్రోగ్రామింగ్ చేసినా, అది హెల్త్ సెట్ చేసినా తర్వాత ఇది మనకి ఆల్రెడీ ఆఖరికి మనం చిప్ అంటే ఈఎంఎంసీ ఏమైనా కంప్లైంట్ అని చెప్పి చిప్ చేంజ్ చేసినా కానీ ప్రయోజనం ఉండదు, CPU రీబాల్ చేసిన ప్రయోజనం ఉండదు, పవర్ ఐసీ మీదకి వెళ్ళినా కానీ ప్రయోజనం ఏమీ ఉండదు. మరి ఎక్కడ ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడ ఉందంటే ర్యామ్ ఐసీలో ఉంటుంది. ఓకేనా? ఈ ర్యామ్ ఐసీ కానీ మనం జాగ్రత్తగా చెక్ చేసుకోగలిగితే మనకి సగం ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకేనా? సగం కాదు, 99% అయిపోతుంది. నిజంగా ఈ లైన్స్లో I2C లైన్స్లో ప్రాబ్లం వచ్చినా, ఈ ఐసీకి ఇన్పుట్ పవర్ రాకపోయినా, ఇన్పుట్ పవర్ వస్తుంది, I2C లైన్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఎనేబుల్ సిగ్నల్ రాకపోయినా ఐసీ వర్క్ చేయదు. ఈ మూడు వచ్చి గ్రౌండ్ కనెక్టివిటీ లేకపోయినా ఐసీ వర్క్ చేయదు. తర్వాత ఈ కాయిల్ చూసారా, అవుట్పుట్లో కాయిల్ చూసారా, ఈ కాయిల్ ప్రాబ్లం ఉన్నా మనకి స్విచ్ అయితే ఈ కాయిల్ ప్రాబ్లం ఉన్నా ఈ కాయిల్ ద్వారా ఈ వోల్టేజ్ అనేది ట్రావెల్ అవ్వదు. ఓకేనా? ఒకవేళ అన్నీ బాగుండి ఐసీకి ప్రాబ్లం వచ్చినా కానీ, వాటర్ డ్యామేజ్ వల్ల ఐసీ డ్యామేజ్ అయినా కానీ, ఐసీ బాగాలేకపోతే స్విచ్ అవ్వదు, స్విచ్ అవ్వలేదంటే వోల్టేజ్ అవుట్ అవ్వదు, వోల్టేజ్ అవుట్ కాలేదంటే ఈఎంఎంసీ దగ్గరికి వోల్టేజ్ వెళ్ళదు, లేదా ర్యామ్ దగ్గరికి వోల్టేజ్ వెళ్ళదు, ర్యామ్ దగ్గరికి వోల్టేజ్ వెళ్ళపోయిందంటే ఆటో పోర్ట్లో ఉంటుంది. ఓకేనా? సింపుల్ లాజిక్. ఓకేనా? ఈ ఐసీ మాత్రం చూసుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా. ఓకేనా? ఈ ఐసీ గురించి మీకు తెలుసుంటే నో ప్రాబ్లం, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఓకేనా? ఖచ్చితంగా ఆటో క్వాల్కమ్ పోర్ట్ వచ్చినప్పుడు మనం స్పెషల్గా ఫ్లాష్ చేసి అవ్వలేదంటే, ప్రోగ్రామింగ్ చేసి అవ్వలేదంటే, అయినా ఆటో క్వాల్కమ్ పోర్ట్ వస్తుందంటే సపరేట్గా వీడి ర్యామ్ ఐసీ సపరేట్గా ఇచ్చున్నాడా లేదా. కొన్ని మోడల్లో ఏం చేస్తుంటే పవర్ ఐసీ నుంచే ఈ సప్లై అనేది తీసుకుంటాడు, పవర్ ఐసీ నుంచి ఈ వోల్టేజ్ అనేది అవుట్పుట్ తీసుకుంటాడు, నో ప్రాబ్లం. అలాంటి వాటికి మనం సపరేట్గా ర్యామ్ ఐసీ లేదని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. సపరేట్గా వీడి ర్యామ్ ఐసీ ఇస్తే ఓకే, ఇవ్వలేదు అంటే పిఎంఐసీలో ఇంక్లూడ్ చేస్తుంటాడు, ఆ వోల్టేజ్ అనేది పిఎంఐసీ నుంచి తీసుకుంటాడు, నో టెన్షన్. సపరేట్గా ఇచ్చినప్పుడు మాత్రము స్పెషల్గా ఇవి చెక్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నాను. ఓకేనా? అది నేను చెప్పదలుచుకుంది. ఓకేనా? ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.